హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. రేపు ఆగస్ట్ 15 కాబట్టి జెండా సెలబ్రేషన్ బాగా చేస్తుర్రు. ఇక్కడ వచ్చేసి ఈరోజు వచ్చేసి అప్డేట్ మీకు అందిస్తాను. మనకి ఇందాక చిత్రపటంలో మీది కొన్ని ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను, ఈ వీడియోలో కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు విష్ణుమూర్తి ఏ విధంగా అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ ఏ దేవస్థానం ఉన్నాయో అదేవిధంగా ఇటువైపున కూడా దేవుళ్ళని ఈ సంవత్సరం వచ్చేసి 70 అడుగుల వినాయకుని గణేష్ కమిటీ సప్తముఖ గణేష్ 7 మొహాలు 7 రకాల దేవస్థానాలు 7 రకాల దేవుళ్ళు. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకమైన ఆయుధం ఉంది కదా, అలాగే ఆయుధాలు కూడా జయించారు. అంటే ఇక్కడ వచ్చేసి మనకి దగ్గరలో కనిపిస్తుంది అయోధ్యలో ఏ విధంగా అయితే రాముడు దర్శనం ఇస్తాడో సేమ్ బాలరాముడు ఇక్కడ. అటు పక్కన వచ్చేసి మనకు రాహుకేతు అనేసి రాహుకేతు ఇద్దరు దేవతలు, అటు పక్కన శివపార్వతులు ఉంటారు. మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు గణేశునికి ఒకటి కుడివైపున మీకు చూపించాను కదా, ఈ దేవస్థానాలు ఉన్నాయి. దగ్గర నుంచి పూర్తిగా చూపిస్తాను, చూడండి. గణేష్ కమిటీ వాళ్ళు చందలు చేస్తారు. ఏ విధంగా అయితే మనకి ఇక్కడ చిత్రపటంలో ఉందో ఈ సంవత్సరము మట్టి వినాయకుడు 70 అడుగులతో చేసినారు. సప్తము కానీ 70 సంవత్సరాలు కావడం సందర్భంగా 7 తలాల దేవస్థానం కాబట్టి సప్తముఖ అని అక్కడ పేరు చూసుకున్నట్లయితే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ రేపు జెండా కాబట్టి జెండా సెలబ్రేషన్ ఘనంగా చేస్తారు. ఇక్కడ రాజ్ కుమార్ అన్న గారు ఇక్కడ ఉన్నారు. ఖైరతాబాద్ ఫౌండేషన్ వచ్చేసి ఖైరతాబాద్ మనకి అప్డేట్స్ అన్ని విషయాలు అందిస్తాను. ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇక్కడికి దగ్గరలో వచ్చి గణేషుని యొక్క అప్డేట్స్ మీరు వచ్చి చూడలేరు కాబట్టి చూడండి. వినాయక చవితి దగ్గర రావడంతో గణేష్ కమిటీ దగ్గర 24 గంటలు వర్క్ చేస్తారు. చూసుకున్నట్లయితే పైకి ఎక్కేసి ఒక్కొక్కరు ఈ జెండా సెలబ్రేషన్ అయితే ఘనంగా చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకు అయోధ్యలో ఉన్న బాలరాముడు, ఇక్కడ రాహుకేతు, ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని ఒక వాహనం. ఇక్కడ రాజ్ కుమార్ అన్న గారు లైవ్లో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. భారత్ మాతాకి జై. రాజ్ కుమార్ అన్న గారు లైవ్లో చూపిస్తున్నారు వాళ్ళ చుట్టాలకి. ఇక్కడ వచ్చేసి శివపార్వతులు ఉంది. రాత్రి పగలు ఏ విధంగా అయితే కళాకారులు కష్టపడి చేస్తారు వాటిని ఉన్నట్టు చేస్తారు. రాత్రి ఈ సమయమైనా కళాకారులు ఇంకా కష్టపడుతున్నారు. నున్నగా చేసుకుంటూ ఫస్ట్ చేసి మట్టితో రప్పు వేసిన తర్వాత చూడండి మనకు పెయింటింగ్ ఒక దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇంకోటి ఇదిగో మీకు దూరంగా నుంచి చూపిస్తాను, చూడండి వినాయకుడు.
దూరంగా చూసుకున్నట్లయితే వినాయకునికి ఈ విధంగా పూర్తిగా కనిపిస్తుంది అన్నట్టు. దగ్గరలో అయితే మీకు ఒక్కో భాగం బాగా దగ్గర నుంచి కనిపిస్తుంది, కానీ వినాయకునికి దూరంగా చూసుకున్నట్లయితే చూడండి ఎంతో ఎత్తులో ఉందో. 70 అడుగుల ఎత్తులో ఉంది. 70వ సంవత్సరం కాబట్టి మట్టి వినాయకుడు.